ఇచ్చినటువంటి ఉందా? ఒక్కటంటే ఒకటి మన ప్రాంతంలో తీసుకోండి. మన దగ్గర బిల్డింగ్లకు సున్నాలకి సాధగా వాళ్ళకి 5 ఏళ్ళ కాలంగా మనం వేస్తున్న రోడ్లకు రిపేర్ చేయడానికి సాధగా అవుతుందా? ఉదాహరణకి ఇక్కడే 13వ శతాబ్దం ప్రారంభం అంటే 1260 ఆ ప్రాంతంలో, అంటే ఇప్పటికి 740 750 ఏళ్ళ కింద, అంటే 15 తరాల కింద ఈ గణపురం చెరువు మొట్టమొదటి చెరువు పెద్ద చెరువు కాకతీయ రాజులు కట్టింది. కాకతీయ రాజుల కాలంలో కట్టినటువంటిది గణపురం చెరువు. వనపర్తి రాజులకు సంబంధం లేదు, అప్పుడు వనపర్తి రాజులే లేదు. వనపర్తి రాజులు 300 సంవత్సరాల పైకి 750 740 సంవత్సరాల క్రితం గణపురం చెరువులు ఇప్పుడున్న పాత పాలమూరు జిల్లా అయితే మహబూబాబాద్ జిల్లా అని మనం అంటాము. మొత్తం పాత పాలమూరు జిల్లాలో కాకతీయులు కట్టిన తొలి చెరువు ఇది గణపురం చెరువు. అది కాలానుగుణంగా దురస్తు లేక తుమ్మలు పొడిసి లీకేజ్లు అయ్యి కట్ట దగ్గరికి తయారయ్యి ఆ దుస్థితి ఉన్నప్పుడు నేను కలవకూడదు ఇరిగేషన్ ఇచ్చి మంగళూరు కాడొచ్చి కిరాలు తీసుకొని వచ్చి ఈ మండలం మొత్తం సస్యశ్యామలం చేయడానికి కష్టపడి కాలువ తెచ్చిన పంటలన్నీ మీ అందరికీ తెలుసు. గణపురం చెరువులోకి నీళ్ళు వచ్చి పడ్డ తర్వాత చాలా మంది రైతులు నీళ్ళు వచ్చినాయి సంతోషం కింద పంటలు పడుతున్నాయి, కానీ చెల్లవల్లో మేము మునిగిపోతున్నాం కదా సార్, మాకు 600 ఎకరాల భూమి ఉంటుంది, 2 పంటలు మాకు అనిపెట్టలేదు, ఎప్పుడు నీళ్ళనే ఉంటుంది, మన మాతకు ఎట్లా? ప్రజలు లేదేదో కొత్తది వస్తుందని ఆశపడే కారణంగా ఇవాళ తెలంగాణ సమాజానికి ఎంత నష్టం జరిగిందో రేపు ఎంత నష్టం జరిగిందో ఆఖరిలో మనం చూస్తున్నాం. అబద్ధాలు 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అక్కడ. అట్లా వాళ్ళు అబద్ధాలు చెప్పి ఇటు కేసీఆర్కి దీపంగానే అవుతారు, ప్రతి ఒక్కరు ఏంటో స్వర్గంగా కూర్చుంటారన్నంత అభూత కల్పనలు చేసే వరకు సూర్యుడు మర్చిపోయి అవతల గుర్తులు ఇవాళ వాడు మన ఈపుల మీద గుర్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఈపుల మీద గుర్తుతాము. 1 ఏం వేయలేదు చెప్పింది చేసి రైతు బంధు ఇచ్చిందా? వచ్చిందా రైతు బంధు? 15,000 లెక్క 1 ఎకరం వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? 2,500 వచ్చిందా? కూలీలకు 12,000 వచ్చినాయా? కులం బంగారు వచ్చిందా? ఏమొచ్చింది? మనం ఇచ్చింది కూడా రాలేదు. ఇది మనకంటే ఎక్కువ ఇప్పుడు ప్రజలే మాట్లాడుతున్నారు. ఏమైనా బాగున్నారా అంటే ఏం బాగా సాగు పడతారు, ఏమైనా అంటారంటే